కథను శ్రద్ధగా వినండి. కశ్యపాది మహర్షులు ఎప్పుడైతే లోక కళ్యాణార్థమై యజ్ఞం చేస్తున్నారో, నారద మహర్షి బ్రహ్మమానస పుత్రుడు, పరమ పవిత్రుడు, సుచరిత్రుడు, సురచిత గాత్రుడు, మనందరికీ మిత్రుడైనటువంటి నారద మహర్షి అక్కడికి వచ్చాడు. నారదుడు రాగానే వీళ్ళందరూ ఎదురేకి వెళ్ళి కశ్యపాది మహర్షులు నారదుడికి నమస్కారం చేశారు. ఇది మన సంస్కారం. హిందూ సాంప్రదాయం, మన సనాతన ధర్మం ఏం చెబుతుందంటే, బాగా వినండి, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కనిపిస్తే వీళ్ళు నమస్కారం చేయాలి. పెద్దవాళ్ళు రామార్పణంగా, కృష్ణార్పణంగా, కేశవార్పణంగా ఆ నమస్కారాన్ని స్వీకరించి వాళ్ళు యథావిధిగా ఆశీస్సులు అందిస్తారు. ఎప్పుడు పడితే అప్పుడు నమస్కారం చేయకూడదు. వాళ్ళు ఆశీర్వాదం చేసే సమయం ఉంటుంది. కాబట్టి నారదుడు కూడా వాళ్లకు ప్రతి నమస్కారం చేశాడు. మహానుభావులారా, మీ అందరికీ నమస్కారం. అయినా మీరు మహాతపశక్తి కలిగినటువంటి వారు. మీ తపప్రభావం చేత ముల్లోకాలను తిరిగి రాగలిగిన శక్తి మీలో ఉంది. ముకోటి దేవతలను మీ దగ్గర ప్రత్యక్షం చేసుకోగలిగిన శక్తి సామర్థ్యం మీకుంది. అలాంటి మహానుభావులు ఈ యజ్ఞం ఎవరి కొరకు చేస్తున్నారు? యాగాధ్యక్షుడు ఎవరు? రానున్న కలియుగాన్ని రక్షించే మహానుభావుడు ఎవరు అంటే, నారదుడు అన్నాడు. ఆ మాట అనగానే ఈ కశ్యపాది మహర్షులు అన్నారు, నారద, త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుణ్ణి ముగ్గురిని ఆహ్వానిస్తున్నాము త్రిమూర్తులను అంటే నారదుడు నవ్వాడు. ఏమయ్యా, సృష్టికి సత్వ రజోతమో గుణాలు ప్రధానుడు. అందులో సాత్విక గుణం ఉత్తమోత్తమం.